లేదా? ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి ఉద్యోగుల ఆందోళన, రెండు ధరలకి కేంద్రం బాధ్యత వహించాలా, రాష్ట్రాలు బాధ్యత వహించాలా, 22A ద్వారా 22A సమస్య, ఈ మూడింటి వల్ల ఏ పార్టీ ఎక్కువ ఇబ్బంది పడుతుంది? తెలంగాణలో కాంగ్రెస్కి గడ్డుపరిస్తా, లేక బీజేపీకా, లేక బీఆర్ఎస్కా? ముందుగా ఇంతకు మిగతా మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. నమస్కారం. ఒకటేంటంటే, మీరు ఫస్ట్ ధరల గురించి మాట్లాడదాం. ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. రెండు రాష్ట్రాలు అంటే కేంద్రము రాష్ట్రం రెండు కూడా. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రపంచం అంతా చిన్నగా అయినటువంటి పరిస్థితులలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, విదేశాలకు పోవడం, విదేశాల నుంచి రావడం అనేటువంటి అనేక అంశాల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అందుకోసం అనే ఇప్పుడు ముఖ్యంగా మీరు చక్కెర ధర అన్నారు. చక్కెర ధర మీరు అన్నట్టుగా 44 రూపాయలు 2014లో 44 రూపాయలు ఉండే. కేంద్ర ప్రభుత్వం అతి అద్భుతంగా గత 2 నెలల కింది వరకు బాగా దాన్ని నియంత్రించగలిగింది ధరలు పెరగకుండా. కానీ మొదటిసారిగా 66 రూపాయలు 65 రూపాయల దాకా పోయింది ఇప్పుడు చక్కెర ధర. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. మొదటి అంశంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి దాన్ని మొత్తాన్ని బ్యాన్ చేశారు. అదే సందర్భంగా సుమారుగా 10 లక్షల టన్నుల చక్కెరను ఎటువంటి అది లేకుండా, అంటే ఎటువంటి ట్యాక్స్ లేకుండా, ఇంపోర్ట్ ట్యాక్స్ లేకుండా దాన్ని దిగుమతి చేసుకునేటువంటి పర్మిషన్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇది ఈవెన్ స్టాక్ చేయటం విషయంలో కూడా బల్క్ స్టాక్ చేసే వాళ్ళందరి విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. కాబట్టి ఇది కొంత ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే విదేశాల నుంచి చక్కెర వచ్చేసరికి టైం కూడా పడుతుంది. ఇదివరకు గతంలో మీరు చూశారు కొమ్మినేని గారు, ఉల్లిగడ్డ కూడా అంతే. ఉల్లిగడ్డ గతం రావడానికి టైం పడుతుంది. కొంచెం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తొందరగా కనుక మనం ఒకటేమో ఇక్కడ బల్క్ స్టాక్ ను దొంగతనంగా పెట్టకుండా ఆపాలి, అదొక సమస్య. కేంద్రం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఎక్స్పోర్ట్ ఆపడం, కానీ ఇంపోర్ట్ అవసరమైతే ఇంకా ఇంపోర్ట్ పెంచాలి. ఈ రెండు అంటే నేను చక్కెర మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఇప్పుడు పప్పులు మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంకా మీరు ఉల్లిగడ్డ పేరు చెప్పాలి. ఉల్లిగడ్డ కూడా చాలా ధర పెరిగింది. ఇప్పుడు 60-70 రూపాయలు అయింది. మొన్నటి దాకా 20 రూపాయలు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి ప్రకాష్ రెడ్డి గారు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అప్పట్లో కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసాం, వీళ్ళు చేతకాని ప్రభుత్వం డ్యామ్ డూమ్ అన్నాం. ఇప్పుడేమో మనం కూడా అదే రకంగా సాకులు చెబుతున్నారనే విమర్శకి ఆస్కారం ఇస్తున్నారు. అది నేను అందుకోసం చెప్తాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పాను సార్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు, రాష్ట్రాన్ని పట్టించుకోవాలని నేను చెప్పలేదు సార్. అన్ని రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా కూడా. ఇప్పుడు మీకు ఇప్పుడు పామాలిన్ ఆయిల్ ఇప్పుడు మనం 170 రూపాయలకు అనుకుంటున్నాం, కానీ ఉక్రెయిన్ యుద్ధం జరిగే ముందు 70 రూపాయలు 80 రూపాయలే ఉంటుంది. ఇప్పుడు ఆ యుద్ధం కారణంగా అది 150 రూపాయలు 140 రూపాయలకు పెరిగింది. దానివల్ల అన్ని ధరలు పెరుగుతున్నాయి. అంటే మనం చేసుకునే వంట, సామాన్యుడు వంట, ఇప్పుడు ముఖేష్ అంబానీ రొట్టె తింటాడు, మనమైనా రొట్టె తింటాం సార్. ముఖేష్ అంబానీ కూర తింటాడు. అంటే సామాన్యుల, చిన్న సామాన్యుడి ప్రజానికం నుంచి కోటీశ్వరుడు దాకా ఇది నిత్యావసర వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కేంద్రం కూడా పట్టించుకుంటుంది, ఇంకా చాలా విషయాలు నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇంకా తీసుకుంటుంది కూడా. రాష్ట్రం కూడా ఏవైతే చట్టాలు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి బియ్యమే ఉంది. బియ్యంకి ఏంటంటే ఇప్పుడు మనం ఒక అర్థం చేసుకోవాల్సిందంటే, మనం 2014లో బియ్యం యొక్క ఎంఎస్పి ధర 1300 సార్. ఈరోజు 2400కి పెరిగింది. దాంతో పాటు 2400 పెరిగిన దాంతో పాటు 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుంది సన్న బియ్యానికి. సో ఇవన్నీ కలిపితే సుమారుగా 3000 రూపాయలు అవుతుంది. 3000 అంటే వాళ్ళ ఉత్పత్తి ఖర్చే. రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు దగ్గరికి అది 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం దాన్ని అంతా కలిపి 5000 రూపాయలు దగ్గర అవుతుంది. కాబట్టి ఇక దళారు కూడా కొంత చేస్తారు. ఎందుకంటే అల్నినో పేరు మీద, అల్నినో విషయంలో కూడా నేను కూడా చాలాసార్లు టీవీలో మాట్లాడినాను సార్. అల్నినో అనేటువంటిది ఒక భయంకరమైన బూచిని చూపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అది కూడా కొంచెం తగ్గించి అల్నినో వస్తుంది జాగ్రత్త, అల్నినో వస్తుంది జాగ్రత్త అనేటువంటిది. దాంతో బ్లాక్ మార్కెటర్స్ కూడా కొంచెం బ్లాక్ మార్కెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, అరికట్టాలి. కేంద్రం కూడా మిగతా రెండు అంశాలు కూడా ప్రస్తావించండి. ఒకటి ఉద్యోగుల అలజడి 2 రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంది. ఇంకోటి 22A. ఈ మూడింటి వల్ల, ఈ మూడింటి ప్రభావం ఆ తెలంగాణలో ఏ పార్టీ మీద ఎక్కువ ఉంటుంది? చర్య తీసుకోవడానికి నా అభిప్రాయం సార్. తీసుకుంటుందని విశ్వాసం కూడా నాకు సార్. ఒకటి. రెండో విషయంలో సార్, మీరు ఉద్యోగుల విషయంలో సార్, మేము చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా మేము కూడా మేనిఫెస్టో తయారు చేసినాం సార్. కాంగ్రెస్ చేసినట్టే మేము కూడా చేసినాం. ఎన్నిసార్లు చెప్పిన ఇందిరక్క లాంటి వాళ్ళు టీవీ డిబేట్స్ లో డిస్కషన్ పెట్టారు. మా దగ్గర పెద్ద మాంత్రికులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, బడ్జెట్ ను బాగా తయారు చేయగలుగుతారు, మా బడ్జెట్ మీకేం తెలుసు, మా దగ్గర అంత డబ్బు మేము పోగు చేయగలుగుతాము, మేము ఉద్యోగులకు ఇవ్వగలుగుతాము, ఇవన్నీ చెప్పారు సార్. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 100 రోజుల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే సార్, 100 రోజుల మేనిఫెస్టోలో ముందు 3 DAలు, ఆ రోజు ఉన్నటువంటి 3 DAలు వెంటనే ఇస్తామన్నారు సార్.
3 డిఎల్ ఈ రోజు 3/6 అయినాయి కానీ కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు గడిచిపోయి 3 సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు వాళ్ళది. కాబట్టి కొత్తగా ఇచ్చింది ఏం లేదు. 3 డిఎల్ పోయి 6 డిఎల్ అయినాయి. పిఆర్సీ 2023లో ఇచ్చిన పిఆర్సీని ఇప్పటిదాకా అమలు చేయలే. పిఆర్సీ అట్లాగే మూలకపడింది. చేస్తారా చేయరా మనకు తెలియదు. సేమ్ టు సేమ్ ఏపీలో మీ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో ఉంది సార్. ఏపీ ఏ గవర్నమెంట్ అయినా సార్, గవర్నమెంటే. ఉద్యోగస్తులు గవర్నమెంట్ లో భాగమే సార్. ఉద్యోగస్తులను పొలిటీషియన్స్ వేరు, ఉద్యోగస్తులు వేరు అనేటువంటిది చూడొద్దు సార్. ఇది రెండో అంశం. అయితే మూడోది ప్రధానంగా ఏంటంటే మేము ఈహెచ్ఎస్ విషయంలో సార్, ఈహెచ్ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి టైం పాస్ చేసి ఈ మధ్య ఒత్తిడి పెరిగినాక 3 నెలల నుంచి జీతాలు కట్ చేసుకుని ఇప్పటిదాకా కార్డ్స్ మాత్రం రిలీజ్ చేయలేదు సార్. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇది కాదు అని మేము బల్ల గుద్ది వాదించినాం సార్. బల్ల గుద్ది ఇది కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లకు అంటే ఓల్డ్ పెన్షన్ ఓపీఎస్ లకు పోలేరు మీరు. అది సిపిఎస్ తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే 22-25 సంవత్సరాలు గడిచిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ఇదే వాగ్దానం చేసి మీరు విఫలమైనరు. దాంట్లో కోర్టులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకురాలేరు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మేనిఫెస్టోలో దాన్ని పెట్టినారు సార్. నేను చెప్పేది అంటే మేనిఫెస్టో ఓవరాల్ గా ఉపన్యాసాలు మాట్లాడడం వేరే. ఉపన్యాసాలు మనం చాలా విషయాల కోసం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నప్పుడు వస్తాయి. కానీ అధికారికమైనటువంటి మేనిఫెస్టోలో రాసి వాళ్ళు పెట్టినప్పుడు ఏవైతే ఉద్యోగులకు ఇచ్చినటువంటి అవకాశాలను అప్పుడు ఇంకా 31A మా సంజయ్ గారు పోరాటం అక్కడ ఏపీలో మీ పార్టీ వాళ్ళు బ్రహ్మాండం భజగోవిందు చంద్రబాబు గారు కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు కదా. ఇప్పుడు మీరు ఆయనకి అవునవును బ్రహ్మాండం అని భజన చేసే బ్యాచ్ ఎక్కువగా ఉంది కదా అక్కడ కూడా. మీకు ప్రాక్టికల్ గా ఈ తప్పు ఇది రైట్ అని చెప్పే పరిస్థితి ఏపీలో కూడా లేదు. ఇక్కడైతే విమర్శిస్తున్నారు కానీ సార్. నేను విమర్శ అంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారులకు రావడానికి అది ప్రధాన కారణమైంది అంటుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు దగ్గర 4 నుంచి 5 లక్షల ఉద్యోగస్తులు ఉంటారు. 4 నుంచి 5 లక్షల పెన్షనర్స్ ఉంటారు. 10 లక్షల మంది కుటుంబాలు ప్రభావితం అవుతున్నాయంటే ఇంటికి 3 ఓట్లు వేసుకున్న 30-40 లక్షల ఓట్ల ప్రభావితం. మీరు గెలిచిందే వాటితోటి ఓడిపోయింది అంటే మీ వాగ్దానాలను నిలుపుకోవాల్సిన బాధ్యత అక్కడ ఏమి ఇచ్చారనేది నేను దాంట్లో మీరు నిలుపుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఫైనల్ గా 22A పరిస్థితి ఏంటి? ఈ మూడింటి ఎఫెక్ట్ ఏ పార్టీ మీద ఎక్కువ ఉంటుంది అనే దాని కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. సరే, ఇప్పుడు ఏ పార్టీ మీద ఉండదు సార్. టీఆర్ఎస్ ను పట్టించుకునేది ఏం లేదు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీదే ఉంటుంది సార్ 22A. ఎందుకంటే అది దుందుడుకు విధానం, దుందుడుకు నిర్ణయం. అది మీరు మూసి ప్రక్షాళన మొదలు పెట్టి ప్రతి దగ్గర భూమి చుట్టే కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాలు తిరుగుతున్నాయి సార్. ఇది అర్థం చేసుకోండి. భూమి చుట్టే తిరుగుతున్నప్పుడు భూమిని ఎట్లయినా సంపాదించాలా, దాన్ని ఎట్లయినా వేలం వేయాలా, ఆ డబ్బులు వస్తే రైతు భరోసానా అదో ఇదో ఇవ్వాలి. ఇది తప్పిస్తే నిధుల సమీకరణ అందుకోసం చెప్పిన మాంత్రికుడు ఉన్నాడు, నిధుల సమీకరణ చేస్తా ఉన్నారు. మీ దగ్గర మాంత్రికుడు లేడు, మీ అంత అబద్ధమని నిరూపించమై పడింది. మీ దగ్గర నిధులు లేని కారణంగా ఇక భూమి చుట్టే తిప్పుతున్నారు. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం చేయాల్సిన అప్పులను చేసింది. ఇక కొత్త కమిషన్లు వచ్చేలేదు, ఏం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంటే ఇక మిగిలింది భూమి అమ్ముకుంటేనే కమిషన్, వేరే లేనే లేదు. కాబట్టి గత ప్రభుత్వం అప్పుల కాళేశ్వరమో ఇదో అదో మిషన్ భగీరథనో ఈ కథనో ఆ కథనో అలా చేయాల్సిన కమిషన్లు వేసేసినారు. ఇప్పుడు ఇంకా వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి భూముల చుట్టే తిప్పుతున్నారు. ఆ 22A అనేటువంటిది ఖరీదైన హైదరాబాద్ నగరం లాంటి భూముల విషయం కాబట్టి ఖచ్చితంగా ఇది భూముల కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంట్లో పెద్ద అవినీతి కుంభకోణం కూరుకుపోని ఉంది అనేది మాత్రం తప్పకుండా చెప్పగలరు. రైట్, ఓకే. ఇంద్ర గారు మీరు మాట్లాడతారా? నిఖిల్ గారు కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? మీ ఇష్టం. మీకు మహిళా నేతగా మీకు ప్రాధాన్యం ఇవ్వటం కోసం అడిగాను. ఈ రోజు అయితే తప్పకుండా అదే చెప్పండి. ఈ మూడు అంశాలు కాంగ్రెస్ ని గడ్డు పరిస్థితిలోకి నెడతాయా అన్నది ప్రశ్న. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. సో ఈ రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరింతగా నేను మీకున్నాని భరోసానిచ్చేటువంటి కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో ముఖ్యంగా ఇవాళ నిత్యావసర వస్తువు ధరలు కనుక మనం గమనించినట్లయితే UPA 1 UPA 2 తో కంపారిజన్ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అది ఏది తీసుకున్నా, సిలిండర్ తీసుకున్నా, పెట్రోల్ తీసుకున్నా, వాటితో మూలంగానే ఈ నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతున్నాయన్నది మనం చెప్పుకొస్తున్నాం. సో ఇవాళ నిత్యావసర వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగేటువంటి దాంట్లో చక్కెర మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. చక్కెర పెరగడానికి మెయిన్ కారణం ఏంటి? మీరు తెచ్చినటువంటి ఒక ఇథనాల్ అంటే ప్రజలని ఎలాంటి ప్రిపరేషన్ కి లేకుండా వాటికి తగ్గట్టు మోటార్లకు కావాల్సినటువంటి ఇంజన్ ప్రిపరేషన్ ఏది చేయకుండానే ఇథనాల్ కొద్దిమంది లాభం కోసం వాళ్ళ పుత్రుల బిజినెస్లు పెరగడం కోసం తెచ్చినటువంటి ఇథనాల్ స్కీమ్ నేపథ్యంలో ఇవాళ షుగర్ అనేది
దాని యొక్క కాస్ట్ ని 40% పెరగడం జరిగింది. నిన్న చిన్న పిల్లోడు 6th క్లాస్ చదివే పోరాడు కూడా నిన్న బీహార్ లో ప్రొటెస్ట్ చేశాడు, మనం చూసాం ఏం జరిగిందన్న దానికి. సో దీంట్లోని భాగంగానే ఇవాళ మొలాసిస్ అంటే మొక్కజొన్నతో కూడా మనం విత్తనాలు తయారు చేస్తాము. ఆ మొక్కజొన్నలు కూడా దాని పుణ్యాన ఇవాళ ఏమంటారు కోళ్ల ఫారానికి వేసేటువంటి మొక్కలు కూడా కాస్ట్ పెరగడంతో ఆటోమేటిక్ గా దీని ప్రభావం కోడిగుడ్డు మీద కూడా పడ్డది సార్. అంటే పౌష్టికాహారం గుడ్డు తినవాల రోజుకొకటి తినాలా 6 తినాలని చెప్పే దాంట్లో ఇవాళ పేదవాడుకున్న పౌష్టికాహారం కూడా తినే పరిస్థితిలో ఎన్డీఏ హయాంలో లేదని చెప్పాల్సిన అవసరం సార్. అంటే ఎక్కడా కూడా ప్రికాషన్స్ తీసుకోకుండా ముందు చూపు లేకుండా వాళ్ళు కొద్ది మంది వ్యక్తులకి బెనిఫిట్ అయ్యే విధంగా తీసుకున్న నిర్ణయాలతోనే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. మా చిన్నప్పుడు వాడుకునేది సరి ఏమి కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలు ఇట్లా పెరిగిపాయ, నాగులో నాగన్న ధరల మీద మన్నువడ, నాగులో నాగన్న వాడుకునే సరి ఇవాళ మళ్ళా అదే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పడానికి ఒక గృహిణిగా, ఎందుకంటే నేనే స్వతహాగా అన్ని కొనుక్కుంటా, కూరగాయలైనా ఏ సామానైనా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎందుకంటే వాటి బాధ నాకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఇవాళ కట్టెల పొయ్యితోన కళ్ళు మండుతున్నాయని చెప్పేసి పెద్ద పెద్ద భాషణ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నటువంటి మోదీ గారు సిలిండర్ అందరికి ఇస్తున్నామని చెప్పినటువంటి దాంట్లో సిలిండర్ ఇవాళ 1000 రూపాయలకు వచ్చింది సార్. ఇవాళ మళ్ళీ ఏమైంది, మళ్ళీ కట్టెల పొయ్యి పరిస్థితికి వచ్చింది. సో బియ్యం కొనే పరిస్థితి లేదు, చక్కెర కొనే పరిస్థితి లేదు, నూనె కొనే పరిస్థితి లేదు, ఉల్లిగడ్డ కొనే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతి అంశము ఆడబిడ్డలకి భారం అయ్యి ఇవాళ ఆడబిడ్డల దినంగా మనం చెప్పుకున్నటువంటి శుభ సంతోషంలో కనీసం ఇవాళ ఒక మంచి ముచ్చట చెప్పుకుందామంటే అది కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇవాళ నెట్టివేయబడడానికి నిజంగా బాధాకరమైనటువంటి విషయం. దీనికి పూర్తి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉందని తెలివిగా మొత్తం కేంద్రం మీద దోస్తారు మీరు. బాగుంది. నెక్స్ట్ అంతేగా సార్, ఉద్యోగుల ఇష్యూ చెప్పండి. ఉద్యోగుల ఇష్యూ 22A ఈ 3 అంశాలు కాంగ్రెస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఉద్యోగులకి సంబంధించినటువంటి అంశం కనుక తీసుకున్నట్లయితే PRC-D అన్నది గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పెండింగ్ పెట్టిన తర్వాత ఇవాళ ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది ఈ రాష్ట్రంలో నడుస్తుంది. పలు సందర్భాలలో రీసెంట్ గా 1 month బ్యాక్ కూడా TGO ప్రెసిడెంట్స్ కూడా కూర్చోబెట్టి TNGO ప్రెసిడెంట్ JSU వాళ్ళు కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇచ్చినటువంటి హామీలు నెరవేరిన తర్వాత, అంటే మేము వచ్చిన తర్వాత 2 DAలు ఇచ్చినాం, PRC కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కావాల్సిన అలవెన్స్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళ EHS కార్డులను కూడా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చేసింది సార్. మరి ఎందుకు అక్కడ జాప్యం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ఒకసారి రెక్టిఫై చేసుకుంటాం 100% గా. ఆల్రెడీ నిన్నగాక మొన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా దీనికి సంబంధించి ఇమీడియట్ గా ఇవి చేయాల్సిందే, దీంట్లో ఎలాంటి అలసత్వం ఉండొద్దని కానీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పినట్టుగా నేను మన పేపర్ స్టేట్మెంట్ కూడా చూసినాను సార్. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి గ్రాడ్యుయేట్ అంటే కాదు, ఉద్యోగుల సంఘం జేఏసీ క్రిటికల్ గా మాట్లాడింది కదా, ప్రత్యేకించి ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గొడవ సాధ్యంగానే హామీలు ఇచ్చారనేది ఒక ప్రధానమైన విమర్శ ప్రకాష్ రెడ్డి గారు చేశారు. ఒకటి చెప్తా సార్, నేను ఏమంటా అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాబోతున్నాయి కాబట్టి ఉద్యోగులు డెఫినెట్ గా వాళ్ళకి రావాల్సిన వాటి పట్ల సందర్భాన్ని బట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళని మేము తప్పు పట్టట్లేదు, అడిగే మీ హక్కు మీకున్నది, వాటిని స్వాగతించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. డెఫినెట్ గా రేవంత్ అన్న ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, సానుకూలంగా ఉన్నాం, రావాల్సిన వాటి పట్ల మాకు ఎలాంటి శశబిషలు లేవు సార్. కానీ ఇక్కడ రాజకీయ కోణంలో ఎవరో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ ఉద్యోగుల పైన ఉండే, బట్ ఇవాళ ఉద్యోగ సంఘ నాయకుల పైన ఉండే, బట్ ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులకి ఇండిపెండెన్స్ అనేది సార్, ఎవరు ప్రెషర్ లేదు. దాంట్లో నేను ఏకీభవిస్తాను, ఎందుకంటే కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉండేది కాబట్టి. మూడో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అన్న చెప్పారు పెన్షన్లకి సంబంధించి ఇవాళ పాత పెన్షన్ దానికి సంబంధించిన, అంటే ఈ పెన్షన్ ఏది సార్ నేషనల్ పాలసీ, ఎవరు చేయాలా సార్? వాళ్ళే కదా చేయాల్సింది. చేస్తామని మీరు హామీ ఇచ్చారు కదా, వాళ్ళ మీద దోషేస్తున్నారు. డెఫినెట్ గా సార్ దానికి సంబంధించి మాకు వాళ్ళ పట్ల ఏమంటారు సానుభూతి ఉన్నది, సానుకూలత ఉన్నది, చేస్తాం, చేయమని అనట్లేదు. కానీ దానికి కావాల్సినటువంటి దాని పట్ల ఆర్థిక భారం ఎంత వరకు అవుతుంది, దీన్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు దాని పట్ల ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ఫైనల్ గా చెప్పండి, 22A కొంప ముంచేటట్టు ఉందా? చాలా చోట్ల అలజడిగా ఉన్నట్టుంది ఆ నిషేధిత భూముల జాబితా గొడవ. సార్ మనము మర్చిపోతున్నది ఏంటి అని అంటే, గత 10 సంవత్సరాలు అంటే ధరణితోతే వచ్చినటువంటిదే ఈ 22A అనేది. ఇవాళ ప్రొహిబిషన్ ఏమంటారు ఏరియాలో పెట్టినటువంటి ప్రోహిబిటెడ్ దాంట్లో పెట్టినటువంటిదే 22A.
వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా ఇచ్చిపుచ్చుకున్నటువంటి సందర్భం ఉంటే ఆ ల్యాండ్ల సర్వే నెంబర్లు, ఒక సర్వే నెంబర్ కి ప్రాబ్లం ఉంటే చుట్టుపక్కల ఉన్న అన్ని సర్వే నెంబర్లను కలిపి 22A పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇవాళ దాన్ని రెక్టిఫై చేసే దిశగా ఈ ప్రభుత్వము భూభారతితో వచ్చినట్టు చేసింది సార్. రీసెంట్ గా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాంట్లో ఏంటి అని అంటే, మేము సర్వే నెంబర్ ఎంట్రీ చేసినప్పుడు రెక్టిఫై చేసినటువంటి నేపథ్యంలో టెక్నికల్ గా వాటిని ఎంట్రీ చేసినటువంటి సందర్భంలో అధికారుల తప్పిదంతో జరిగినటువంటి డిజిటల్ లోని భాగమే. డెఫినెట్ గా దీన్ని రెక్టిఫై చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి చిన్న ప్రైవేట్ వ్యక్తిది అయినా ప్రభుత్వ వ్యక్తిది అయినా భూమిని ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. అసలు కేసీఆర్ ని ఓడగొట్టిందే ధరణి కోసం. ధరణిలో చేసినటువంటి లోపాల పట్ల, భూముల పట్ల వాళ్ళు చేసినటువంటి ధన దాహంగా మార్చినారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దానిని రెక్టిఫై చేయడం కోసం తీసుకున్నటువంటి విషయం సార్. ఇప్పుడు ఆయన మీద విమర్శ చేశారు. ఇప్పుడు అదే సమస్య మీకు కూడా చుట్టుకున్నట్టు కాదు. హరీష్ రావు గారు అంటున్నారు 22A కమిషన్ల దందాన్ని. భూముల చుట్టూ ఈ ప్రభుత్వం తిరుగుతుంది అని అంటే సార్, భూములను కాపాడడానికి హైడ్రా రూపేణ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు ప్రొటెక్ట్ చేసినటువంటి ఘనత ఈ సర్కార్. బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారని చెప్పడానికి ఇందాక అన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని తెలియదు. ఎందుకంటే భూమి అనగానే కేసీఆర్ వైపుకే పోతాం సార్. ఎందుకు వచ్చింది అసలు ధరణి? ఆ రోజు దొరలను నక్సలైట్లు పారగొలితే భూస్వాములందరూ కూడా పట్నం చేరుకుంటే అలా భూములు కింద ఉన్నటువంటి పేద వర్గాలు దున్నుకున్నటువంటి నేపథ్యంలో ఆ భూములు వాళ్ళని కాకుండా పోయినవని చెప్పేసి ధరణి తెచ్చి చిన్న పేపర్ కాగితం పైన రాసిస్తే కూడా తిరిగి మళ్ళా దొరల భూములన్నీ కూడా, భూస్వాముల భూములన్నీ కూడా వాళ్ళ పేరు పైన ఎక్కినాయి సార్. మీరు వెళ్ళి చూడండి గ్రామాలలో ఇవాళ ప్రతి దగ్గరలో వేల ఎకరాలు, వందల ఎకరాలు వాళ్ళ పేరు పైన మళ్ళీ రీబ్యాక్ అయినాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి వెనకకు రావడానికి వచ్చినటువంటి ఈ ధరణి ద్వారా వచ్చిందే 22A. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ వాళ్ళని ఏమాత్రం మాట్లాడుతున్నారు. మీకైతే నష్టమే ఉండదంటారు. ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, మీ ఈ 3 అంశాలతోటి మీకు ఏమి నష్టం లేదు, బీజేపీ బీఆర్ఎస్లకే నష్టం అంటారు. 100% సార్. ప్రతి విషయము ఇవాళ మమ్మల్ని ఏది ఆరోపిస్తున్నా అందుకే దొంగ అన్నట్టుగా వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో ఇది కాంగ్రెస్ చేస్తుంది. ఆరోపణ మా పైన చేస్తున్నారు. రైట్. నిఖిల్ గారు చెప్పండి, 3 అంశాల మీద టకటకా చెప్పండి సార్. ముందుగా మీతో పాటు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి, మా సోదరి ఇందిరా శోభన్ గారికి, అలాగే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, శుభోదయం. మరీ ముఖ్యంగా ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా సోదరి ఇందిరా శోభన్ గారితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ముందు మీరు అడిగినట్టుగా నిత్యావసరాల ధరలకు సంబంధించి చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా తయారైందంటే, గతంలో యూపీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడేమో ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా పార్లమెంట్ దగ్గర మొదలు పెడితే గల్లీ వరకు పూర్తి స్థాయిలో ఉల్లిపాయ ధరలు పెరుగుతూ ఉంటే ఆ డిస్ప్లేలు చేయడము, టమాటా ధరలు పెరుగుతూ ఉంటే టమాటా లోడ్లు తీసుకుపోయి డిస్ప్లేలు చేయడము, పార్లమెంటు ముందు కూడా పోసి ఏ రకంగా డిస్ప్లే చేసినారో, మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఇటువంటివన్నీ మేము పూర్తి స్థాయిలో తగ్గిస్తాము అని ఏ రకంగా నరేంద్ర మోడీ గారితో పాటు స్వయంగా అందరు ఏ రకంగా చెప్పినారో మనం చూసినాము. ఈరోజు నిజంగా కూడా మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది అని అంటే, కొందామంటే కొనలేము, తిందామంటే తినలేము, ఉందామంటే ఉండలేము, అసలు చివరిగా మనం బతకలేము అన్న పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మీరు ఉల్లిపాయను గతంలో ఉల్లిపాయ తరుగుతుంటే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి నుండి ఈరోజు ఉల్లిపాయ కొనాలంటే కన్నీళ్ళు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు సార్ వీళ్ళు. అచ్చేదిన అనేది మా నినాదము అన్నారు. సామాన్యుడు సచ్చేదిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పెట్రోల్ దగ్గర మొదలు పెడితే అదే పరిస్థితి, డాలర్ రేట్ దగ్గర చూస్తూ ఉంటే అదే పరిస్థితి, గ్యాస్ సిలిండర్ దగ్గర మొదలు పెడితే అదే పరిస్థితి. మోడీ గారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ మీద విపరీతంగా విమర్శలు చేశారు. ఇప్పుడు స్వయంగా నాకు బాగా గుర్తుంది, ఆనాడు దివంగతులు సుష్మా స్వరాజ్ గారు సిలిండర్ గ్యాస్ ధరల పెంపు మీద కూడా ఏ రకంగా పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ కొట్లాడినరో మనందరం కూడా చూసినాము. ఈ రకంగా మీరు సామాన్యులకు సంబంధించి మీరు ఏది తీసుకున్నా కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా అనేక లోకల్ సర్కిల్స్ అని ఒక సర్వే ఏజెన్సీ ఉంది సార్. ఆ సర్వే ఏజెన్సీ ఈ 12 సంవత్సరాలకు సంబంధించి 13 సంవత్సరాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ఏ రకంగా పెరిగినాయని చూస్తే మీరు ఏ కమోడిటీ తీసుకున్నా కూడా దాదాపుగా 100 నుండి 300% పెరిగినటువంటి పరిస్థితి సార్ ఈరోజు. సరే ధరలు పెరుగుతూ ఉంటే ఓకే, కానీ సామాన్యునికి సంబంధించిన ఆదాయం కూడా అదే విధంగా పెరగాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆదాయం పెరిగి ధరలు పెరుగుతూ ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ కేవలం ధరలు మాత్రమే పెరుగుతూ సామాన్యుడి జీవన స్థాయి ఎక్కడ పెరగకుండా ఉన్నప్పుడే ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉన్నాయి. రేపొద్దున ఇందాక ఇందిరా శోభన్ గారు కూడా చెప్తా ఉన్నట్టుగా గుడ్లకు సంబంధించి కానీ, చికెన్ రేట్లకు సంబంధించి కానీ, వెజిటేబుల్కి సంబంధించి కానీ
సామాన్యుడు ఒక రైతు పండించే ప్రతి దాని మీద ఈరోజు విపరీతంగా రేట్లు పెంచుతూ సామాన్యుడు కనీసం ఈరోజు మార్కెట్కి పోలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్ర ప్రభుత్వం సార్. 6 నెలల్లో సంవత్సరము అంటే గత ప్రభుత్వం మీద వీళ్ళు తప్పులు నెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. 12-13 సంవత్సరాలు గడుస్తూ ఉంది కదా సార్, ఇంకెప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు మీరు? ఇటువంటి 100కు 100% భారతీయ జనతా పార్టీదే కదా సార్ బాధ్యత. ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ దిశగా మాత్రమే వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. దానికి స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఏ వర్గానికి రాష్ట్రానికి సంబంధించి ఈ ధరలన్నీ నియంత్రించాల్సింది కేంద్రం కదా సార్. కేంద్రం నియంత్రించిన తర్వాత రాష్ట్రం దాంట్లో ఏమైనా ఉంటే సెటరేట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. నిజంగా కూడా రాష్ట్రం ఇన్వాల్వ్ అయ్యే అవసరం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఉద్యోగులకు సంబంధించి చూస్తూ ఉంటే కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టో కాపీలో చెప్పిండ్రు సార్. ఇది వాళ్ళ మేనిఫెస్టో కాపీ. ఈ మేనిఫెస్టో కాపీలో 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. దీంతో పాటు మరీ ముఖ్యంగా మా సోదరికి గుర్తు చేయదలుచుకున్న పేజ్ నెంబర్ 26లో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి మేము ఏమేం చేస్తూ ఉంటాము, ఏం చేయబోతా ఉన్నామో వాళ్ళకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేస్తాము. 1వ తారీఖు నాడే ఆనాడు కేసీఆర్ గారు జీతాలు వేయలేకపోయినరు, మాకు అవకాశం ఇస్తే 1వ తారీఖు నాడే వేస్తాము అని చెప్పి ఈ రోజు కూడా మళ్ళీ అదే 7వ తారీఖు, అదే 8వ తారీఖు, అదే 10వ తారీఖు జీతాలు వేస్తున్నటువంటి పరిస్థితి. వీటిని మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ఆనాడు కేసీఆర్ గారు అప్పులు చేసినారు అని మళ్ళీ అవే విషయాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. 3 DAలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ మేము క్లియర్ చేస్తామన్నారు. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నట్టుగా 3/6 DAలు పెండింగ్ అయినాయి సార్ ఈ రోజు వరకు. వాటిని క్లియర్ చేసే పరిస్థితి ఇప్పటికి కూడా లేదు. ఇవన్నీ చేస్తూ వీటికి సంబంధించి ఓన్లీ ఈ ఉద్యోగులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించి ఇబ్బందులు జరుగుతూ ఉంటే వాళ్ళందరికీ మద్దతుగా మేము నిలబడతా ఉంటే మమ్మల్ని దూషించడము, కేసీఆర్ గారిని టార్గెట్ చేయడము, కేటీఆర్ గారిని దూషించడము, హరీష్ రావు గారిని విమర్శించడము, పొద్దున్న లేస్తే మా ఇళ్లలోకి మా నాయకుల ఇళ్లలోకి పోలీసులను పంపడం మాత్రమే ఎజెండాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడో ఇక్కడో అడ్మినిస్ట్రేషన్ పరంగా నిజంగా కూడా మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కానీ దృష్టి పెట్టక ఇబ్బందులు జరుగుతూ ఉంటే కూడా ఆ నెపాన్ని కూడా స్వయంగా ఉద్యోగుల మీద మాత్రమే నెడుతున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే 22A విషయంలో చూసినాం మనము. ఉద్యోగులకు సంబంధించి కలెక్టర్లకు సంబంధించి వాళ్ళు ఏదన్నా తప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటారు, నాకు తెలియక జరిగి ఉంటుంది అని చెప్పినారు. గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఇదే విషయంగా ఆర్టీసీకి సంబంధించి రవాణా రంగానికి సంబంధించి ఉద్యోగుల మీదనే నిపం నెట్టిన పరిస్థితులను మనం చూసినాము. ఆనాడు పనిచేసినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఆనాడు అంత అద్భుతంగా అంత బ్రహ్మాండంగా దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టే విధంగా పనిచేసినటువంటి ఉద్యోగులు ఈ రోజు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? అది కేవలం మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. 22A వల్ల కాంగ్రెస్కి నష్టమా లేదు మీరు దాన్ని భూతత్వంలో చూపిస్తున్నారా సార్? ఈరోజు రాష్ట్రంలో మీరు ఏ సామాన్యుని కదిలించినా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు ఏ రకంగా 22A అనే పేరుతో ప్రొహిబిషన్లో కానీ ల్యాండ్ సీలింగ్ అని చెప్పి కానీ ఇంకోటి అని చెప్పి కానీ ఏ రకంగా అయితే పక్కకు పెట్టినరో మనం చూసినాము. మనం చిన్నప్పుడు చదువుకున్నాం సార్, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడని. ఈరోజు అది పక్కన పోయి భూముల చుట్టూ ఈ రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఏ రకంగా మనం క్యాప్చర్ చేయాలి, ఏ రకంగా బెదిరింపులకు దిగాలి, ఏ రకంగా దాంట్లో షేర్ అడగాలి, ఏ రకంగా దాన్ని మన హస్తగతం చేసుకోవాలి అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. సార్ ఆనాడు ధరణి పేరుతో ఇదే రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ ధరణిలో కానీ మిగతా విషయాలకు సంబంధించి కానీ దాన్ని మొత్తం స్క్రూటినీ చేస్తూ ఇబ్బందులు లేకుండా క్రియేట్ చేసే విధంగా మీరు పొద్దున 10 గంటలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే 11 గంటలకల్లా మీ రిజిస్ట్రేషన్ అయిపోయి 12 గంటలకు పాస్బుక్ మీ చేతిలోకి వచ్చే పరిస్థితులు మేము క్రియేట్ చేసినాం అన్నాడు. సరే అక్కడో ఇక్కడో చిన్నపాటి ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, దాన్ని సెటరేట్ చేసే ఆలోచనలు కూడా మేము అనేకం తీసుకొచ్చినాము. అయినా కూడా ఆనాడు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి పూర్తి స్థాయిలో ధరణి కేవలం కేసీఆర్ గారు దోసుకోవడానికి మాత్రమే తెచ్చిండ్రు అని ఏ రకంగా మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమాలను తీసుకుందో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు మనందరం కూడా చూసినాము. మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ధరణిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాము, భూభారతిని తీసుకొస్తాము అని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో భూభారతి తీసుకొస్తున్నాము అని ధరణిలో ఏదైతే ఉందో దాన్నే ఈరోజు 99% ఇంప్లిమెంట్ చేస్తూ ఎటువంటి ప్రక్షాళన చేయకుండా సార్ ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. ఈ భూములకు సంబంధించి ధరణిలో అనేక ఇబ్బందులు జరిగినాయనే దాన్ని చూపిస్తూ భూమి సునీల్ గారు అని భూముల మీద పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన నాయకత్వంలో ఈరోజు రైతు కమిషన్ చైర్మన్గా ఉన్న కోదండరెడ్డి గారిని పెట్టి వీళ్ళ సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల సమస్యలన్నింటిని మేము పరిష్కారం చేస్తాము అన్నారు.
1-2 మీటింగ్లు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పెట్టినరు తప్పితే ఈ రోజు వరకు ఆ భూమి సునీల్ గారిని కనీసం వాళ్ళు పిలుస్తున్నటువంటి పరిస్థితి లేదు, ఆ భూభారతిని ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం దాచుకోవడం దోసుకోవడం మాత్రమే ఎజెండాగా పనిచేస్తూ స్పష్టంగా ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడికి నిన్నగాక మొన్న 4th సిటీలో ఎటువంటి అర్హత లేకుండా దాదాపు 200-300 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టినరో మనం చూసినాము. ఈ రకంగా ఎక్కడికక్కడ లగచర్ల దగ్గర మొదలు పెడితే 4th సిటీ వరకు పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేయడం మాత్రమే. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు సార్ 22A కూడా ఈ నిషేధిత జాబితా అని చెప్పడంతో పాటు పూర్తిగా క్యాప్చర్ చేయడం మాత్రమే ఎజెండాగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ గారు హైదరాబాద్ నుంచి పవన్ గారు నమస్కారం. మాట్లాడదు పవన్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అయితే ఇప్పుడు మనము మీరు ధరల గురించి కూడా మాట్లాడుతున్నారు కదా సార్. మనకు ఏది ధరలు అవును సార్. ఇప్పుడు మనటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక స్కీమ్ అనేది లేదు, ఒక ప్రాసెస్ అనేది లేదు, ధరలకు అసలు నియంత్రణ లేదు సార్. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అంటే మిడిల్ క్లాస్ ఏదో ఉద్యోగం చేసుకుంటాము, కూలి నాలి చేసుకునే వాళ్ళ బతుకైతే అది అన్నీ గోచరంగా ఉంది సార్. కూరగాయలు కొనాలంటేనే ఆలోచిస్తున్నారు, చాలా ప్రాబ్లం. ఇంకొకటి ఇప్పుడు ఈ ధరని గురించి మాట్లాడుతున్నారు సార్ మేడం, గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు అనేటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో లోపాలు అయినప్పుడు వచ్చే గవర్నమెంట్ దాన్ని సరిదిద్ది ప్రజలకు అంటే ఇప్పుడు 22A నిషేధిత భూముల జాబితా సమస్య పరిష్కారం అయినట్టేనా లేదా అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందా? ఇప్పుడు మనము రాజకీయంలో తిరగం కాబట్టి మనకు అట్లా తెలియదు సార్. అట్లా అయితే 22A గురించి మాట్లాడుతున్నారు, వింటున్నాను నేను చాలా మీ దాంట్లో కూడా. నిజంగానే అట్లా ఉంటే మాత్రము ప్రజలకు ఇబ్బందే కదా సార్. దాన్ని వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా? కొండా సురేఖ గారి ఇష్యూలో మొత్తం హై టెన్షన్ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఒక సెకండ్ సార్, నాకు ఒక సెకండ్ సోదరులు ఇందాక ఎంప్లాయీలకి సంబంధించి మాట్లాడినటువంటి దాంట్లో 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని సార్. చివరికి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ నడిపే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, లేదంటే మీ ఏజెన్సీ రద్దు చేస్తామని చెప్పేసి అల్టిమేట్ చేసి ఇవాళ 1వ తారీఖు జీతం వేపిస్తున్న ప్రభుత్వం రేవంత్ సర్కార్ సార్. ఇప్పుడు సోదరులు మాట్లాడితే నిజంగానే మీరు మాట్లాడితే నేను ఒక నలుగురు పొరపాటు జరిగితే చెప్పండి, మేము సర్దిద్దుకోనిక సిద్ధంగా ఉన్నాం. కానీ చేసేవి కూడా అవాస్తవాలను వాస్తవాలను అవాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తే ఇది సరైనది కాదు. ఓకే